ఉదయకాల సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మనము పరిశుద్ధాత్మ గురించి ధ్యానిస్తూ ఇంకొక ముఖ్యమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మతో నింపబడుట నాకు అవసరమా అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మతో నేను నింపబడాలన్నా, పరిశుద్ధాత్మ నింపుదల నాకు అవసరమై ఉందా అనేది మనం ధ్యానిద్దాం. మరి ప్రభు అయిన యేసు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళొద్దండి, వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మీరు ఏంటి ఆ వాగ్దానం? ఏ వాగ్దానం కొరకు కనిపెట్టమంటున్నాడు దేవుడు? మరి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఒక నూతన వాగ్దానాన్ని నేను మీకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇవ్వబోతున్నాను, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టు అని చెప్తున్నాడా? కాదు. ఆయన 5వ వచనంలో చెప్తాడు, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుకోబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి దీని అర్థం ఏంటంటే, మీరు ఈ పరిశుద్ధాత్మతో నింపబడి కానీ యెరూషలేము నుంచి బయటికి వెళ్ళొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మీరు పొందుకోవాలి అనే మాటను యేసు ప్రభు ఇక్కడ శిష్యులతో నొక్కి సెలవిస్తున్నట్లు మనము వింటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధాత్మతో నింపబడడం నాకు అవసరమా అని అంటే, యేసు ప్రభు యొక్క జననానికి మరి 100 సంవత్సరాల పూర్వము యోవేలు ప్రవక్త మరి ఆయన ప్రవక్తించి ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరించబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు అని. హల్లెలూయా. మరి అంచె దినాల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినటువంటి అంచె దినాలు ఏవి అంటే, ఇవే అతి ప్రాముఖ్యమైన అంచె దినాలు అయి ఉన్నాయి. మరి ఆది అపోస్తుల కాలంలో అంచె దినాలు కావా అంటే, అప్పటి నుంచి అంచె దినాలు ప్రారంభమైనాయి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము 3 భాగాలుగా విభజించవచ్చు. మరి పాత నిబంధన కాలం అంతా కూడా మనము దాన్ని తండ్రి కాలముగా తీసుకోవచ్చు. యేసు ప్రభు జన్మించి ఆయన జీవించిన కాలము కుమారుని యొక్క కాలం. ఆయన ఎత్తబడిన తరువాత ఆయన చెప్పింది ఏంటంటే, ఇక వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కాలము ప్రారంభం కాబోతుంది అని. కాబట్టి యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత నుండి మరి ప్రభు యొక్క 2వ రాకడ వరకు జరిగే కాలం అంతా కూడా పరిశుద్ధాత్ముని కాలం. మనము పరిశుద్ధాత్ముని కాలంలో ఉన్నాం. ముఖ్యంగా ప్రభువైన యేసు సెలవిచ్చిన అంచకాల సంభవాలన్నీ నెరవేరుతున్నటువంటి దినాల్లో ఉంటున్నాం మనం. ఏ అంచకాలంలో అయితే పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని దేవుడు సెలవిచ్చినాడో, అట్టి ప్రాముఖ్యమైన అంచకాల ఉజ్జీవ సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ అంచె దినాల్లో ఆది అపోస్తుల దినముల కంటే మనము పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోనాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఏర్పడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎందుకని మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే, ముఖ్యంగా ఒక 5 విషయాలు నేను చకచక్క ఈరోజు మీతో పంచుకుంటాను.
యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. నికోదేము అనేటువంటి దేవుని వాక్యమంతా చక్కగా ఎరిగినటువంటి ఒక అద్భుతమైన దైవజనునికి యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు కొత్తగా జన్మించాలి. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంనకు చేరేందుకు దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటంటే కొత్త జన్మ అనుభవం. కొత్త జన్మ అనుభవాన్ని ఎలా పొందుకోవాలని మరి నికోదేము ప్రశ్నించినప్పుడు ప్రభువైన యేసు ఆ నికోదేముతో 5వ వచనంలో చెప్తాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయం అంటే ఏంటి? చాలా ఖచ్చితంగా ఇది తప్ప వేరే మార్గం లేదు. హల్లెలూయా. యేసు ప్రభు నిశ్చయము అనే మాట వాడిన ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇదే మార్గము అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఎలా మనం తిరిగి జన్మించాలంట? నీటి మూలంగా ఆత్మ మూలంగా. అంటే నీటి మూలంగా అంటే ఏంటి? నీటి మూలంగా అంటే నీటి బాప్తిస్మం ద్వారా, ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. వీటి రెండిటి ద్వారానే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం అవసరమా? నువ్వు దేవుని రాజ్యంలో చేరడం అవసరమా అని నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే, మరి దేవుని రాజ్యంలో చేరడం అవసరం లేదు అనుకుంటే మరి ప్రభువైన యేసు మాటలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను దేవుని రాజ్యంలో చేరడం చాలా అవసరం నాకు, అందుకోసమే నేను యేసు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవునిగా ఆయనకు సాక్షిగా నేను ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నానంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడి తీరాలి. దేవుని రాజ్యానికి చేరాలని ఆసక్తి ఉంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాల్సిందే. హల్లెలూయా. వేరే మార్గం లేదు. దేవుడు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నిన్ను సిద్ధపరిచే ఈ ఆత్మ ద్వారా దేవుని రాజ్యానికి చేరుకోవాలి అని ప్రభువైన యేసే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అందుకే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి అంటాడు. నూతన సృష్టిగా నిన్ను మార్చగలిగింది పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే నూతన సృష్టిగా మార్చగలడు. హల్లెలూయా. అలాగే చూడండి, యోహాను సువార్తలోనే 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుదాం. 4వ అధ్యాయము 23, 24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను నేను. ఆమేన్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మనందరికీ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కోరుకుంటున్న కోరిక ఏంటి తెలుసిన? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, అటువంటి వారు ఆయనకు కావాలంట. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలి అంటే ఎప్పుడు ఆరాధించగలం మనం? దేవుడు అంటున్నాడు, యథార్థమైన ఆరాధన దేని నుంచి వస్తుందంట? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. హల్లెలూయా. యథార్థమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుందంటే పెదవుల నుంచి కాదు, ఆత్మతో సత్యముగా ఆరాధించుటే యథార్థమైన ఆరాధన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యథార్థమైన తండ్రికి ఇష్టమైన ఆరాధన మనము చెయ్యాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనము చెయ్యాలి. హల్లెలూయా. యేసు ప్రభు దీని గురించి స్పష్టంగా చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది.
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే. ఆమేన్. కాబట్టి దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడంటే వేషధారులారా అనే మాటతో స్టార్ట్ చేస్తున్నారు. వేషధారులారా అంటే ఏంటి? యాక్టింగ్ చేసేవారులారా. వేషధారులారా మీరేం చేస్తున్నారంటే పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కానీ హృదయం నాకు దూరంగా ఉంది. అనేకుల యొక్క ఆరాధన ఎక్కడి నుంచి ఉంటుందంటే పెదవుల నుంచి ఉంటుంది. పెదవులతో రాగాలు తీసి పాటలు పాడుతుంటారు. నాకే అన్ని సప్త స్వరాలు వచ్చు అని సరిగమ పదనిశలతో పాటలు పాడతారు. మనకంటే అద్భుతమైన ఆరాధకుడు ఒకడు ఉన్నాడు. ఎవరు తెలుసా? సాతానుడు. సాతానుడు చాలా అద్భుతమైన ఆరాధకుడు. అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించాడు. కానీ అతని యొక్క అతిశయోక్తి, ఆయన యొక్క హెచ్చించుకున్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని బట్టి సాతానుడు పైనుంచి పడదోయబడ్డాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే పెదవులతో ఆరాధన నాకు ఇష్టం లేదు, యథార్థమైన ఆరాధన నాకు కావాలంటున్నాడు. యథార్థమైన ఆరాధన ఎట్లా ఉంటుందట? ఆత్మతో సత్యముతో ఆరాధించుటే యథార్థమైన ఆరాధన. హల్లెలూయా. మరి యథార్థమైన ఆరాధన ఎలా చేస్తారు? కొన్ని యథార్థమైన ఆరాధన ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతడిని విడిచిపోయాను, అతడు సేదతీరి బాగాయను. చూసారా? మరి దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడు దావీదు ఏం చేశాడు? పాత నిబంధన కాలంలోనే పరిశుద్ధాత్మతో ఆయన ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి దావీదు అక్కడ ఆరాధించినప్పుడు ఏమైందంట? దురాత్మ విడిచిపోతుంది. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఒకరు ఆరాధిస్తారో పట్టిన దెయ్యాలు పారిపోతాయి, దురాత్మలు విడిచిపోతాయి, విడుదల కలుగుతుంది, రక్షణ కార్యాలు జరుగుతాయి. అది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధనలో ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మతో ఆరాధిస్తున్నప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరుగుతుంటే చాలామంది హేళన చేస్తుంటారు. ఆత్మతో సత్యముతో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరగడము, ఆత్మతో కూడిన ఆరాధన అక్కడ జరుగుతుంది అనే దానికి రుజువై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు దురాత్మ పోతున్నప్పుడు చూసి మరి అక్కడ సేవకులంతా వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పేసి దావీదుని తీసుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోయారనుకోండి, అక్కడ సౌలుకి విడుదల కలగదు. అక్కడ సౌలుకు విడుదల కలగాలంటే దావీదు ఆత్మతో ఆరాధించాలా. హల్లెలూయా. అట్టి ఆత్మతో ఆరాధన దావీదు చేశాడు కనుకనే సౌలుకి విడుదల. ఈ దినం కూడా అనేక మంది ఆత్మతో సత్యముగా ఆరాధిస్తూ ఉండగా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇకపై కూడా జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు యొక్క పరిచర్యలో ఉన్న ప్రత్యేకతను ఈ వచనం తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందంటే ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడ్డాడు. అట్ట నింపబడినప్పుడు ఏం జరిగింది తెలిసిన? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడంట. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డము మరి అవసరమా? అవసరం లేదా? నీవు
దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయాలి అంటే యేసు చేసిన విధంగా పరిచర్య చేయాలి. ఇంకొక సేవకుడు ఎవరో చేసిన విధంగా పరిచర్య మనం చేయకూడదు. ఎందుకంటే మన మాదిరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసే మన మాదిరి, ఇంకా ఎవరు కాదు. యేసయ్య ఎటువంటి పరిచర్య చేశాడంట? పరిశుద్ధాత్మతోను శక్తితో నింపబడిన పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడో దేవుడు ఆయనకి తోడై ఉండి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరికీ విడుదల ఇచ్చాడంట. హల్లెలూయా. కట్టబడిన సంఖ్యలు విరవబడము నిజమైన దేవుని పరిచర్య. ప్రభువైన యేసు ఆయన చేసినటువంటి పరిచర్యలో వాక్యముతో పాటి సూచక్రియలు ఆయన చేయడం ప్రారంభించాడు. ఇది పరిపూర్ణ పరిచర్య అని శిష్యులకు తెలియజేశాడు. అందుకే శిష్యుల యొక్క పరిచర్యలు మనం గమనిస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యంను స్థిరపరచుచుండెను. ఆమేన్. వారు అనగా ఎవరు? శిష్యులు. వీళ్ళు యేసు ప్రభువు చేసిన పరిచర్యను నేరుగా చూశారు కాబట్టి అదే విధమైన పరిచర్య చేయడానికి వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. ఏ వాక్యాన్ని ప్రకటించారు? వాళ్ళు బైబిల్ కాలేజీల్లో డిగ్రీలు పట్టాలు పొందుకున్నటువంటి వాక్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి తలలో ఉంచినటువంటి అద్భుతమైనటువంటి సత్యమైన వాక్యాన్ని వారు బోధించి, అలాగే ఆ వాక్యముతో పాటి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయకుడై ఉన్నందువలన సూచక్రియలతో వాక్యాన్ని స్థిరపరిచాడంట. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి స్థలములో వాక్య బోధతో పాటి వెంబడించే సూచక్రియలు అక్కడ ఉన్నందువలనే వాక్యం అక్కడ స్థిరపరచబడింది. ఆది సంఘము ఉజ్జీవం అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ క్రియలు, వాక్యముతో పాటి పరిశుద్ధాత్మ క్రియలు. ఉట్టి వాక్యం బట్టికే నేను బోధించి వాక్యము ద్వారా మట్టుకే పరిచర్య చేయాలి అంటే మనకంటే బలమైన వాక్య బోధకుడు ఎవరంటే సాతానుడు. అతడు ప్రభువైన యేసుకే వాక్యం చెప్పిన వ్యక్తి. ప్రభువైన యేసుకే వచనాలు ఎత్తి చూపించాడు. కాబట్టి నువ్వు వాక్యం ఎంత చెప్పినా కూడా నీకంటే అద్భుతంగా వాళ్ళు వాక్యాన్ని ధ్యానించి చెప్పగలరు. కానీ ఎప్పుడైతే దేవుని కార్యాలు వాక్యముతో పాటి అక్కడ జరుగుతాయో, దేవుని శక్తిని అక్కడ వారు చూసినప్పుడు ఏ దుష్ట శక్తులు ఇక్కడ నిలబడలేవు. ఇక ఆత్మలు నిశ్చయంగా అప్పుడు రక్షణలోనికి నడిపించబడతాయి. మరి ప్రభు అయిన యేసు అయితేనేమి, ఆయన శిష్యులైతేనేమి, వాళ్ళు చేసినటువంటి పరిచర్య వాక్యముతో వెంబడించే సూచక్రియల ద్వారా మరి ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించారు. మరి అటువంటి పరిచర్యను ప్రతి ఒక్కరూ చేయాలనే మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు. మరి దానిని విరోధించే వారి పరిస్థితి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. యూదా వ్రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. యూదా వ్రాసిన పత్రిక 17, 18, 19 వచనాలు చదువుదాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అటు వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఆమేన్. కాబట్టి చూడండి, అంత్యకాలములో ఎవరుంటారంట? భక్తిహీనమైన దురాశల చేత నడుచు పరిహాసకులుంటారు. చూసారా? వాళ్ళ భక్తి పైకి భక్తి మట్టుకే, వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. సంపూర్ణ రక్షణ అనుభవం వారికి ఉండదు. మరి భక్తిహీనమైన దురాశల చొప్పున నిడుచు పరిహాసకులు అన్ని దగ్గరలో ఉంటారు.
అని ఎవరు చెప్పారంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అపోస్తలులు కూడా పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంచె దినాల్లో పరిశుద్ధాత్మకు విరోధంగా పరిహాసాలు చేస్తున్నారా? పరిశుద్ధాత్మ అవసరం లేదని మరి మాట్లాడుతున్నారా? దేవుని ఆత్మతో నింపబడుతున్న వారికి విరోధంగా మాట్లాడుతున్నారా? దేవుడు చెప్తున్నాడు, అంచె దినాల్లో భక్తిహీనమైన దురాశల చొప్పు నడిచే పరిహాసకులు ఉంటారని ఆ దినాల్లోని యేసుప్రభు చెప్పాడు, మరి అపోస్తలులు చెప్పారు. అట్టివారు ఎటువంటి వారంట? 19వ వచనం స్పష్టంగా చెప్తుంది, అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయవారు. వాళ్ళు చూసారా, వాళ్ళు ప్రకృతి సంబంధులు, దేవుని సంబంధులు కాదు. ప్రకృతి సంబంధులు, వారు ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగజేయవారు. చూడండి, మనము అంత్యకాల ఉద్యమంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ బహుబలముగా ప్రపంచవ్యాప్తముగా తన సూచక క్రియలతో, తన శక్తితో అనేకులని తన యొద్దకు నడిపించుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి భేదములు పుట్టించేవారిగా, పరిహాసం చేసేవారిగా మనం ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్మను పొందుకునేవారిగా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి స్థిరమైన వాక్యమును బోధిస్తూ వెంబడించే సూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరుస్తూ అనేకులను దేవుని దగ్గరకు నడిపించే శక్తిమంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అటువంటి పరిహాసకులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేయమంటున్నాడు? మరి అదే దాంట్లో 20-21 వచనాలు మనం చదివితే ఈ విధంగా చెప్తూ ఉంది. ప్రియులారా, చదువు. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వ్యక్తులు మీరు చూస్తున్నప్పుడు మీరేం చేయాలంట? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవడం ప్రారంభించాలి. హల్లెలూయా. కూల్చుకోవడం కాదు. మీరు దేన్నైతే విశ్వసించారో అది అతి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభు అయిన యేసునందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కట్టుకోవాలి. హల్లెలూయా. ఎలా కట్టుకోగలవు? పరిశుద్ధాత్మలో ప్రార్థన, పరిశుద్ధాత్మలో ఆరాధన, పరిశుద్ధాత్మ సహాయముతో నడిపింపు, ప్రతి విషయంలో ఆత్మానుసారులుగా జీవించడం. ఈ విధంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఆ ప్రేమలో నిలుచున్నట్లు మనము కాచుకొని ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అంచె దినాల్లో, రాకడ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రతి సంభవము ప్రభువు అయిన యేసు త్వరలో రాబోతూ ఉన్నాడని సూచిస్తూ ఉంది. కాబట్టి నువ్వు అతి పరిశుద్ధంగా నిన్ను నీవు కట్టుకుంటున్నావా? అతి పరిశుద్ధంగా నువ్వు జీవించడానికి నువ్వేం చేస్తున్నావు? నిన్ను అతి పరిశుద్ధంగా చేయగలిగింది ఏంటి? ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే నిన్ను పరిశుద్ధపరచగలడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకొక ఆత్మ వస్తుంది. ఏంటి? దురాత్మ. సౌలుని కమ్ముకుంది ఏంటి? దురాత్మ. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దావీదు అక్కడ వెళ్ళినప్పుడు సౌలు ఉన్నటువంటి దురాత్మ విడిచిపోయిందంట. కాబట్టి మనలో పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వకపోతే దురాత్మకు స్థానం ఇస్తాం. కాబట్టి దేవుని బిడ్డలలో మనం అంత్య దినాల్లో ఉన్నామనేది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మలో మనల్ని మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనకు ఈ విధంగా దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడేవారు పెరుగుతూ ఉన్నారంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అంత్య దినాల్లో ప్రవేశించేసి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పినటువంటి దేవుడు ఆత్మను పరిహసించే వాళ్ళని చూసి మరి ఒకటే మాట చెప్తాడు, వారు నా వారు కాదని. కాబట్టి నిన్ను నీవు పరిశుద్ధాత్మలో కట్టుకోవాలి. ఎలాగా? నువ్వు కొత్తగా జన్మించాలి. యథార్థమైన ఆరాధనను నువ్వు చేయాలి. మరి దేవుని చిత్తానుసారమైనటువంటి పరిచర్యలో ముందుకు నువ్వు నడవాలి. ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మట్టుకే నువ్వు అంచె దినాల్లో నీ ఆత్మ రక్షణ పొందుకోగలుగుతావు. హల్లెలూయా. రేపటి దినమున పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా.
పరిశుద్ధాత్మ నింపుదల యొక్క అవసరత గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ఈ వాక్యం అనేక హృదయాలను మండించును గాక. అనేకులు ఆత్మతో నింపబడాలనేటువంటి ఆశ తపన వారిలో కలుగునుగాక. ప్రభు అయిన యేసు యొక్క జీవితం మాకందరికీ మాదిరై ఉండగా, ప్రభు అయిన యేసు నైనా ఏ విధంగా పరిశుద్ధాత్మతోను శక్తితోనూ నింపబడి జీవించారో అట్టి శక్తివంతులుగా మేము మారుటకు మాకు కూడా పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉన్నది నాయన. ఈ అంచె దినాల్లో దేవుని ఆత్మ నడిపింపు మాకు ఎంతో అవసరం. అట్టి పరిశుద్ధాత్మ నింపుదల అంచె దినాలు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా అందరికీ ఆత్మ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండగా అట్టి సిద్ధపాట్లు మమ్మల్ని నడిపించమని, ఆత్మానుసారులుగా జీవించేందుకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంచె దినాల్లో అంత్యకాల అభిషేకంతో మనందరిని నింపి వాడుకొని మహిమ పొందునుగాక. ఆమేన్.